అక్క రావాల స్వర్ణక్క మీరు దండాలి స్వర్ణక్క రండి ఇక్కడ స్కూల్ అక్క స్కూల్ టీచర్ టీచర్ ఇక్కడ చూడాలి రోజు స్వార్థకి వస్తుంది సిస్టర్ ప్రిన్సిపల్ జాన్సన్ స్కూల్ ప్రిన్సిపల్ ఐసా కడితే అయ్యో చాపిల్ అట్లా అయిపోయింది సిస్టర్ పాప సాక్ష్యం అన్నకు గవర్నమెంట్ అన్న పెళ్లి చేసి ఉద్యోగం చేయొద్దు ఇష్టం లేదు ఎక్కువ చదువుకుంటే గర్వం ఉంటది ఇష్టం లేదు జాన్సన్ అన్నకు ఇంటర్ చదువుతుందని వంటలు చదువుతున్న దబ్బున చేసేసారు పెళ్లి చేసాక గోషంపాయలు ఉన్నాం దేవుని మందిరం అయింది గోషమాయిలు గుర్తుంది మీకు అందరికి గోషమాయిలు షామ్నార్కి వెళ్ళాం అక్కడ అయిపోయింది అది అయిపోయినాక ఇక్కడికి వచ్చాం లోను గవర్నమెంట్ సర్వెంట్ కదా లోన్ శాంక్షన్ అవుతుంది ఇల్లు కట్టేసాం ఇల్లు కట్టినాక 3 రూమ్లు గవర్నమెంట్ లోను స్థలం లోను తర్వాత ఏం చేశాడంటే స్కూల్ పెడదాం అన్నాడు ఎందుకండి మీకు ఇష్టం లేదు కదా జాబ్ చేయడం అంటే పిల్లలకు జాబ్స్ దొరకవు రేపటి దినంలో అంటే పిల్లలంటే తల్లులు ఏం చేస్తారు మాట వింటాం కదా తల్లులు ఆ సాక్ష్యం అక్క తల వంచాను పిల్లలకు ఉద్యోగాలు దొరికాయి అంటే తల వంచినాను భర్తకు లోబడాలి కదా అని సరే అని స్కూల్ బిఎడ్ లేదు డిగ్రీ లేదు ఓపెన్ యూనివర్సిటీ అంబేద్కర్ రాస్తున్నా ఫెయిల్ అవుతున్నా కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఇయర్ ఒక పాప సెకండ్ ఇయర్ ఇంకో పాప 3 సంవత్సరాలకు 3 తోటి కొడలి అట్లా దబదబ పిల్లలు అయిపోయారు పిల్లలకు ఉద్యోగాలు దొరకవనే కానీ తల్లులం లోబడతాం కదా తల్లుల ప్రేమ తెలిసింది అందరికి ఉద్యోగాలు దొరకదు ప్రభు ఎంత గొప్పోడంటే ఆ పిల్లలకు యుఎస్ లో ఉద్యోగాలు చూపించాడు అవి యుఎస్ లో కదా అంటే ఈ పిల్లలకు సేవ చేస్తే దేవుడు అక్కడ యుఎస్ కు పంపించాడు ఇద్దరు కూడా టీచర్స్ లాగే అయితే నాకు ఎట్లా అంటే బిఎడ్ లేదు ఎట్లా చేయాలంటే నాకైతే తెలియదు అంటే సరిగ్గా ఎబ్రోన్ నుంచి అందరు పద్మ ఆంటీ సౌమ్య ఆంటీ చిత్రక్క ఆ రోజుల్లో వీబీఎస్కి వచ్చారు చంద్రబాబు చేసా అంటుండిందమ్మా ఆ రోజు ఆమె కూడా టీచర్ కదా వాళ్ళ బిడ్డలు కూడా టీచర్ వాళ్ళు సెంట్ ఆల్ఫాన్స్ టీచర్ రాత్రి కూడా పుస్తకాలు తీసుకోవాలి దప్ప ఎక్కించుకోవాలి నేను ఏమేమి ఉందో సిలబస్ లెసన్ ప్లాన్ అన్ని ఎక్కించేసుకోవాలి దప్ప అవే పొద్దున ట్రైన్ అప్ అనమాట పొద్దున్న అదే బిఎడ్ నాకు వాళ్ళ దగ్గరికి అది అయిపోయినా ఫస్ట్ వీబీఎస్ చేసి నేర్పించారు నన్ను అక్కడ గుత్తనామంటే పుష్ చేసింది ఇక్కడ స్వర్ణాన్ని క్యాచ్ చేసింది హెబ్రోన్ లో ఫస్ట్ డే మెయిన్ లెసన్ హెబ్రోన్ ఇచ్చారు తర్వాత క్లోజింగ్ లెసన్ ఇచ్చారు అక్కడ దేవుడు కాళ్ళు వణుకుతున్నాయి గోడ డేస్ ఆంటీ సౌమ్య అంటే అందరు కూర్చున్నా ఈ పిల్ల ఎవరు వీడొచ్చి చెప్తుందా చూస్తున్నాడు అన్ను ఆ ఇయర్స్ బ్యాక్ లో కాళ్ళు వణుకుతున్నాయి అయినా అట్లనే చెప్పిన లెసన్స్ అక్కడ అయిపోయినాక ఫస్ట్ హెబ్రోన్కి వచ్చేవాళ్ళం షామ్నగర్ నుంచి పిల్లలందరినీ తేవాలి పిల్లలు ఎప్పుడు నాకు పిల్లలే అమ్మా ఉత్తర మొక్కలు కూడా పిల్లల్ని అందరు సన్న యువర్ హౌస్ వైఫ్ నువ్వు అందరు పిల్లల్ని ఇంటికి దించినాక నువ్వు లాస్ట్ లో దిగాలంటుండే నన్ను అట్లనే చేసి ఆ ట్రైనింగ్ అది అయిపోయింది ఇక్కడ వచ్చినాక ఈ స్కూల్ ట్రైనింగ్ ఇక్కడ ఈ స్కూల్ ట్రైనింగ్ సర్ణ అంటే కొంచెం కోచింగ్ ఇచ్చింది తర్వాత ఆ బిఎడ్ బుక్స్ తీసుకున్నాను అవి ఎక్కించుకునేదాన్ని రాత్రికి ఎక్కించి చీకట్లు ఇచ్చేయాలి వాళ్ళకి పొద్దున్న సెంటర్ బన్స్ చాలా స్ట్రిక్ట్ అట్లా చేసి స్కూల్ రన్ చేసినాము చిన్న 5th క్లాస్ వరకు ఫస్ట్ డే 1 ఫస్ట్ ఇయర్ 95 లోనే 50 మెంబర్స్ వచ్చారు పిల్లలు దేవునికి వందనాలు నేను అనుకోలే అందరు ప్రార్థనలు ఇగో ఇట్లా ఈ తెల్ల చీరలు ఈ తెల్ల చీరలు అందరూ నన్ను దీవించారు వీళ్ళందరూ దీవించినందుకు ఇక్కడ పెట్టాం ఇంకో తెల్ల చీర ఇప్పుడు సువార్త కాబట్టి శోభార్త కాలేవన్న కూడా మాకు ఎంతో ఫ్యామిలీ హెల్ప్ చెల్లె వాళ్ళ సంఘంలో చాలా సంవత్సరాలు సేవ చేశారు అట్లా నా అల్లుడికి పెద్ద అల్లుడికి హిందూ కన్వర్ట్ ఆయన కాలేవన్న బాప్తిసం ఇచ్చాడు ఇట్లా దేవుని బిడ్డలు పెద్దలందరూ దీవెనలు ఉన్నాయి మా మీద అందుకే ఇట్లా రాగలిగినాము ఇంతవరకు ఉండగలుగుతున్నాము అయితే స్కూల్ కోవిడ్ లో బ్యాన్ స్థలం మధ్యలో స్థలం పెడుతుంటే జంప్ చేసిన ఒక రోజు వెంకటాపురం అక్క నిన్ను కలుపుకుంటే అక్క అన్నాను గాస్పుల్ టీమ్ లో కలిపేసి కలుపుతాడు అన్ని కలుపుతాడు అయిపోయిన గాస్పుల్ టీమ్ లోకి వచ్చి హెబ్రోన్ గాస్పుల్ టీమ్ హెబ్రోన్ గాస్పుల్ టీమ్ లో కలిసిపోయింది అట్లా ఇప్పుడు అక్కడ 5 years అయిందిరా బ్రేక్ అయింది కోవిడ్ లో చాలా మంది డబ్బుల గురించి ఎప్పుడు బాగలేదు ఎందుకంటే బాధపడలేదు దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు అట్లా దేవుడు సహాయం చేశాడు ఇప్పుడు కూడా అంకుల్ పెన్షన్ వస్తుంది ప్రాబ్లం ఏమి ఉండదు ఎవ్రీ వీక్
ఎవ్రీ వీక్ వెళ్తున్నారు. ఎవ్రీ వీక్ సువార్తకు దేవుడు మమ్మల్ని తీసుకెళ్తున్నాడు. అంకులు నైట్కి వచ్చేయాలి, అంకుల్కి అట్లా చీకటి అయితే ఎక్కడున్నామే అంటాడు. నేనేమంటానంటే అండి అందరు బ్రదర్స్ డాడీ అందరూ భర్తలు వచ్చి రిసీవ్ చేసుకుంటున్నారండి, మీరేమో రారు, మళ్ళీ ఎక్కడున్నాం అంటారేంటండి అంటారు. సుజాత సిస్టర్ బ్రదర్ వస్తాడు కదా, అట్లా అందరూ వస్తున్నారు కదా అది అంటారు. అది చెప్పగానే ఊరుకుంటాడు, ఏమన్నాడు అంటే దేవుడే జ్ఞానం ఇస్తాడు ఆ టైంకి. ఈయనకి ఏమంటే తాగుబోతులు ఉంటారు రాత్రిపూట, అట్లా ఉండకూడదు. నాకు కూడా ఎక్కువ ఇట్లా అట్రాక్షన్ ఇట్లా చాలా అట్లా ఉండాలని ఇష్టం లేకుండా దేవుడు ఏం చేసి చాలా ఇష్టం. గోల్డ్ ఒక విగ్రహం ఉండే, ఎడ్డి విలియమ్స్ అంకుల్ వాక్యం శ్యామ్నగర్ లో విని గోల్డ్ అంతా తీసేసి శ్యామ్నగర్ లేచినా ఇక్కడ వచ్చిన వాళ్ళు తిట్టు బొల్లారము ఆడ ఈడ అన్నం తిట్టుకుంటే ఆడ పాట పడతామన్నారు. లేదన్నా శ్యామ్నగర్ కూడా ఇవ్వలేదన్నా పెద్దలకు. పంజాబ్ సేవక్ అని మినిస్ట్రీకి అక్కడ మందిరం లేదంట అన్న, అట్లా చెప్పేసిన వెళ్ళి నిజమే. అది కూడా పంజాబ్ మినిస్టర్ నా పక్కన ఈ తోడుకోడలు కూర్చొని నువ్వు తీసేస్తానే తీసి వేసేస్తాను వేసి అన్నది. పక్కనే ఉన్నాం ఇద్దరం, ముందు లైన్లో ఉండేవాళ్ళం అప్పుడు శ్యామ్నగర్ లో ఎడ్డి విలియమ్స్ అంకుల్ మీటింగ్స్ లో. అట్లా దేవుని వాక్యానికి లోబడుతున్నా కొద్దీ దేవుడు ప్రేమిస్తాడు. అదే నా సాక్ష్యం, అదే నా అనుభవాలు. మీరు కూడా ఎంత దేవుడికి లోబడితే అంత దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ సువార్త టీంలో కూడా దేవుడు ఎక్కడ ఏ విషయాల్లో కూడా ఇరుకబడకుండా చేస్తాడు. నా పార్ట్నర్స్ కు తెలుసు, నాకు కవితకు ఎవరో అడుగుతారు ఏందో మా మల్ల వల్ల కనబడుతుంది. ఏం లేదు ఆట దొరుకుతుంది. పాప మాకు చాలా కష్టాలు పడ్డది మా అమ్మ పెంచింది. శోభక్క అమ్మ సాక్ష్యం అంతా తెలుసు, మా సాక్ష్యం కూడా తెలుసు. అప్పుడు వేలూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ కదా, అక్కడి వేలూరు దానికి అప్లై చేసి వచ్చింది 10,000 కట్టమని చెప్పి. ఎప్పుడు 69 మా డాడీని అడుగుతున్నాడు, 5 ఉన్నారు కదా ఇంకా 4 ఎట్లా చదివియాలి నీకు అది దొరకలేదు. అయితే రోజు పోయి అప్లికేషన్ ఫామ్ తెచ్చాడు అపాయింట్మెంట్ కోసుకోరకు. అది ఫిలప్ చేస్తే జాబ్ దొరుకుతుందంటే నా ఫ్రెండ్ అంటే చేసాడు. నేను లేదని చెప్పిన, నేను చదువుకుంటాను, నేను చదువుకోలేకున్నది నా మిషన్, నేను డాక్టర్ కావాలనుకుంటే చాలా అది లేకుంటే బిఎస్సీ వస్తుంది కాలేజీలో వస్తాయి, సైన్స్ కాలేజ్ ఆర్ట్స్ కాలేజ్ చేయకపోయినా బిఎస్సీ అట్లా అది కాలేదు. కాకుంటే స్కూల్కి పెడదాం, బీదలకు సేవ చేయాలి. అయిపోయిన తర్వాత 2 అమ్మాయిలు ఉన్నారు, మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ టీచర్ ఉద్యోగం చేసుకోవచ్చు, మన పెళ్లి చేసుకోవచ్చు అని స్కూల్ స్టార్ట్ చేసి డొనేషన్స్ లేదు, ఏం అడ్మిషన్ ఫీజు లేదు, తక్కువ ఫీజు 300, 400, 500 మ్యాక్సిమం 1300 పెట్టి చేసినాం 10th క్లాస్. 2020లో ప్రతి సంవత్సరం పెంచుకుంటుంది. అట్లా బీదలకు సేవ చేయాలండి. 10th క్లాస్ వచ్చినాం అక్క, నన్ను లొకేషన్ కరెంట్ లొకేషన్ పంపించిన, లొకేషన్ పెట్టినా వచ్చేసినాం అంటున్నాను. 6 డిసెంబర్ లోపల నేను లక్షలు పొందాను. 68 డిసెంబర్ అప్పుడు విక్టరేట్ అయినప్పుడే సండే స్కూల్ టీచర్, ఆయన ద్వారా రక్షణ పడ్డాను నేను. ఆయన ద్వారా ఒక పబ్లిక్ గార్డెన్లో కూర్చొని అందరూ మా పాపలను ఒప్పుకొని వాళ్ళందరూ ఒప్పుకొని ప్రార్థన చేసుకుంటున్నాం. అట్లా ఆయన వ్యక్తి దగ్గర అట్లా నేను రక్షణ పడి సండే స్కూల్ తోటి ఇంటికి ఇంకా 3 నా తమ్ముడు అన్నాడు. సండే స్కూల్ పోతుంది మొత్తం కానీ వాళ్ళు సరిగా వాక్యం చెప్పారు, ఏం చెప్పారు. స్కూల్ కూడా డుమ్మాలు కొడుతుంటే ఇంటికి వచ్చి డాడీ చెప్తుంటే ఇలా డుమ్మాలు కొడుతున్నాయి. నేను మళ్ళీ వాళ్ళు ఏమంటే డాడీకి ఏం చెప్పొద్దు, ఇగో ఇక్కడ పల్లీలు ఉన్నాయి, బఠాయిలు ఉన్నాయి, తినిపిస్తాను. అవి తింటుంటే మనం చెప్తుంటే మమ్మీకి అటాచ్మెంట్, మమ్మీకి కావాల్సిన అందరికి అటాచ్మెంట్ వేరే మేకలు కూడా ఉండే, కొన్ని 2-4 మేకలు ఉండే, దానికి ఆకులు తెచ్చేయాలి. అట్లా డాడీ అలా చేసి ఉండదు. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో వైస్ ఆఫీసర్ ఉండే. అట్లా మేము క్రమశిక్షణలు పెరిగి ఈ స్కూల్ స్టార్ట్ చేసి దేవుని సేవ చేయాలని రోజుకు చెప్పి మన
స్కూల్లో రోజు 5 సాంగ్స్ పాడిపిస్తుంటే మనకి క్రిస్టియన్ సాంగ్స్ మన వాక్యం థాట్ పద్ధతి అది చెప్తుంటే అట్లనే ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం తప్పకుండా చెప్తుంటే నాకు ఇష్టం చెప్తుంది వాళ్ళకందరికీ పాడడం బాగా అందరికీ వచ్చు మన క్రిస్టియన్ సాంగ్స్ అందరికీ వచ్చు వీళ్ళకందరికీ అట్లా క్రిస్టియన్ అని ఎన్ని చేసినా కానీ ఏం చేసినా కానీ ఎప్పుడు అభివృద్ధి చేయరు మాకు దేవుడు చాలా ఉన్నాడు చాలా సహాయం చేశాడు మాకు వేరే స్కూల్లో కూడా అట్లా ఉండదు మేము క్రిస్టియన్స్ ఉంది కాబట్టి క్రిస్టియన్ తప్పకుండా చేస్తాము మేము వాక్యం కూడా చెప్తాము పాటలు పాడతాము ప్రార్థన చేస్తాము అట్లా ప్రార్థన కూడా చెప్తుంటాము ముఖ్యంగా అట్లాంటి నాకు ఆంటీ చెప్తా పోయి దేవుని ప్రేమ చెప్పాలి అసలు ఇక్కడే స్టార్ట్ అయింది సువార్త దేవుని ప్రేమ చెప్పాలి మిగిలిన ఏమి చెప్పొద్దు మీరు అది మొక్కుతున్నారు అది మొక్కొద్దు ఇది మొక్కు ఏమి చెప్పొద్దు తెలుగు పాటలు పాడద్దు హిందీ ఇంగ్లీష్ అవి నేర్పించేయండి పిల్లలు ఆటోమేటిక్ ఇది అయిపోతారు ఇంగ్లీష్ మీడియం అట్లా అనుకొని తర్వాత సువార్త ఎట్లా సువార్త అంటే ఒక వాక్యము పిల్లలతో ఓరలు పలికించే అలవాటు అది మాకు పిల్లలతోని నోరుతో పలికిపిస్తుంది అట్లా పలికిపించి పిల్లలు యాజ్ గైడ్ ఆఫీసర్గా నేను రిటైర్ అయినా శ్రీరాజ్ డిపార్ట్మెంట్ లోపల జూనియర్ రైటర్గా అపాయింట్మెంట్ అయ్యి లాస్ట్గా ఆడిట్ ఆఫీసర్గా రిటైర్ అట్లా నిజంగా చూసుకుంటుందని నేను పొద్దున చూసుకొని పోతుంటే 2 క్లాక్ చూసుకొని మళ్ళీ వెళ్ళిపోతుంటే 11 o'clock అట్లా అందరినీ ఆ ఎమ్మెల్యేలను వాళ్ళని వీళ్ళని అందరినీ పిలిచి చేయించడం సైన్స్ ఫేర్ లో అవన్నీ చేయించాం బాగా సైన్స్ ఫేర్లు అంటే కోవిడ్ ద్వారా క్లోజ్ అయిపోయింది క్లోజ్ కాకపోతుండమ్మా క్లోజ్ ద్వారా చాలా మంది బీదరికే ఉన్నారు ఒక్కొక్కరు 1000 రూపాయలు 2000 రూపాయలు 3,000 ఉన్నాయి అవన్నీ మళ్ళీ కట్టాల్సి వస్తుందని రాకుండా వెళ్ళిపోయారు అందరూ కోవిడ్ అప్పుడు అట్లా క్లోజ్ అయిపోయింది అంటే ఇప్పుడు పాస్టర్ కేరళలో ఉన్నాడు ఆయన గురించి చెప్పమన్నాడు దేవుని గురించి చెప్పాలి ఆయన గురించి చెప్పాలి నాకు అర్థం కాదు సార్ బిజీ మనం చెప్పలేదు నేను అయితే సాక్ష్యం చెప్తున్నాను అక్కడ మినిస్ట్రీకి అంతా తీసుకుపోయింది ఆ బ్రదర్ ఎందుకు ఇంట్లో ఉందంగా ఇక్కడ అప్పుడు దాన్ని బట్టలు బుట్టలో పెట్టుకోవాలా బుట్ట కాళ్ళ కూర్చోవాలి వెళ్ళిపోయేవాళ్ళు బెంజాన్ పాస్ట్ అని ఎక్కడికి తీసుకుపోతే కొన్ని అవర్స్ ట్రావెల్ అక్కడ యూఎస్ లో మళ్ళీ పాప PhD రాసింది చిన్న ఆమె పాస్ అయింది ఆమె గ్రాడ్యుయేషన్ కు పోవాలా ప్రే చేయండి ఇల్లు ఏదన్నా రెంట్కి ఇవ్వాలనుకున్నాం కానీ ఆయన చిత్తం ప్రే చేయాలి తాత పేరు ఈయన పెట్టారు ఈయన పేరు పెట్టలేదు స్కూల్కి ఆయన పేరే పెట్టారు స్కూల్ అయితే స్కూల్ పెట్టాలని లేదు మొత్తం రావాలని కూడా ఇష్టం లేదు శుభోషమైలోనే ఉన్నాం చిన్న ఇంట్లో ఉన్నాను 60 గజాల ఇల్లు ముస్లిం అంకులు పిల్లలు లేదు నేనేమైతానంటే ఆయన అనేవాడు నువ్వు నాకు బిడ్డవైతావు ఆంటీ బిడ్డవైతావు ఈయన నాకు కొడుకు అవుతుంది అట్లా ప్రేమ చూపించారు ముస్లిమ్స్ అయితే వాళ్ళు చిన్న ఇల్లు రెంట్కున్న ఇల్లే అమ్మేరు అది కూడా ముత్తడం అంకులు వాళ్ళంతా బ్లెస్సింగ్స్ చిన్న ఇల్లు కొనుక్కొని 2 అంతస్తులు కట్టి అంకులు వాళ్ళే పైసలు ఇచ్చారు మాకు లోన్ పెట్టుకోవడానికి కూడా లేదు ఆయన సర్వీస్ అప్పుడు అట్లా 2 అంతస్తులు కట్టి అందులో 1 సంవత్సరం అందరం కూడా నడిచింది మన ఇంట్లో అయితే ఇక్కడికి వచ్చాం సమ్మర్ లో చక్కగా ఉంది కదా పచ్చగా ఇలాగా లోతు అనుకొని ప్రార్థన చేసుకొని క్షమాపణ బ్రదర్స్ పాల్గొంటే బ్రదర్ మీటింగ్స్ అయితే ఈయన అన్నారు స్కూల్ పెడతాం సార్ నా పిల్లలకు జాబ్స్ దొరకవు అని ఆయనకేమో అంబిషన్ అయితే డాక్టర్ చదివి డాక్టర్ సీట్ ఆయే 10,000 नहीं अनिता सिस्टर बुक वेरू 10,000 करते हम ब्रदर का डैडी का नहीं वायरलेस ऑपरेटर थे 5 बच्चे थे 10,000 नहीं है इसलिए और डॉक्टर का सीट छोड़ दिया नहीं पढ़ना चलो एम्प्लॉयमेंट कार्ड निकालते फिलअप करके डाल दे बोलो तो डाल दिया जॉब आ गया डॉक्टर पढ़ के गाँव में सेवा करना एम्बिशन था हल्लो एम्बिशन क्या करे मेरे को सोम पे स्कूल रखे स्कूल रखो स्कूल मारे बाबा स्कूल रखना बच्चों का सेवा करना कम फीस 50 रुपीज एडमिशन फीस 100 रुपीज की 50 रुपीज की मंथली फीस फर्स्ट ईयर 50 मेंबर्स आए अंदर देवन बिटलू हेब्रोन से सिस्टर्स अभी नहीं है बहुत जने भगवान करने चले गए वो लोग सब जने आके इधर पूरा राउंड राउंड निलबड़ी गेट भी नहीं था मेरे नीचे लैडर रखते थे गेट का जैसा అట్లా ప్రేయర్ చేసి దేవుని దయ వల్ల స్కూల్ అంటే ఆ ఫస్ట్ ఇయరే 95 లో రాకముందే సూట్ కేసు కపడే లాకే స్కూల్ लगाया సామాన్ नहीं लगाया లేకుండా లోతు లాగా వచ్చినానా అని బాగా ఏడ్చిన పాల్సితో కప్పద చామనార్కి వచ్చి వాక్యం చెప్తే అదే ఒప్పుకొని ప్రార్థన చేసుకున్నాడు మళ్ళీ ప్రార్థన చేసుకుంటే పారిపోతాము అని వస్తే పారిపోతాం అనే వాక్యం కూడా ప్రతి మాటకు జవాబు ఉంది ఇంకా చెప్పాలని చాలా ఉంటాయి సాక్ష్యం ప్రతి మాటకు జవాబు దేవుడు చూపించాడు
ఏమని దుష్టుడు ఎవరు తరమకుండా పారిపోతాడు. ఆ వాక్యంతో దేవుడు మాట్లాడి సింహముల నీతిమంతులు ధైర్యంగా ఆ వాక్యంతో నిలబడ్డా 95. తర్వాత సామాన్ తెచ్చుకున్నాం. ఇల్లు అమ్ముతామని కూడా తెలియదు. మందిరంకి ఇచ్చాము 1 సంవత్సరం, తర్వాత అమ్మేసాము. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత స్కూల్ అప్పుడే 95లోనే హాలిడేస్ లోనే స్కూల్ స్టార్ట్ చేసాం కాబట్టి 95లో పిల్లలకు ఉద్యోగాలు. పాప పెద్ద 10th అయిపోయింది, స్టాండర్డ్లో చదువుతున్నాయి. చిన్న పాప 8th, బాబు 6th క్లాస్. మేము ఇక్కడికి వచ్చినాడు. అయితే పిల్లలకు జాబ్స్ దొరకవు స్వర్ణ అన్నారు ఈయన. అంటే నేను కూడా ఇంకా పిల్లల గురించి తల వచ్చి స్కూల్ స్టార్ట్ చేసినాను. మీకు టాలెంట్ ఉంది అన్నారు. 10th అండి, సెంట్ జోసెఫ్ తర్వాత ఇక్కడికి వచ్చినాడు 10th పిల్లలు. అట్లా వాళ్ళు కూడా పిల్లలు చిన్నోళ్ళు కదా. అట్లా సేవకులు చంద్రబాన్ చేజ్ అని ఆంటీ వాళ్ళు, చంద్రబాన్ చేజ్ ఆంటీ వాళ్ళ 2 బిడ్డలు కూడా షారోన్ శివ ఉన్నారు. ఇప్పుడు సెంట్ ఆల్ఫోన్స్ లో పనిచేస్తున్నారు టీచర్స్ లాగా. వాళ్ళు ఇచ్చిన బుక్స్ రాత్రికి ఎక్కిచ్చేసుకొని గబా గబా సిలబస్ లెసన్ ప్లాన్ గబా గబా రాత్రి ఎక్కిచ్చేసేలా మార్నింగ్ చీకట్లో అపోలోకి ఇచ్చేస్తే వాళ్ళు చీకట్లో వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి అక్కడ దాకా పోవాలి కాబట్టి వాళ్ళకి ఇచ్చేసి అదే ఫాలో అయ్యేదాన్ని స్కూల్లో. వేరే టీచర్స్ కూడా చెప్పేదాన్ని. బిఏ టీచర్స్ దగ్గర కూడా నాకు ఇంగ్లీష్ కూడా వచ్చేది కాదు, తెలుగు మీడియం కదా మిషన్ స్కూల్. టీచర్స్ దగ్గర నేర్చుకున్నా ఇంగ్లీష్. అట్లా దేవుని దగ్గర వల్ల గ్రామర్ మిస్టేక్స్ కాకుండా మిషన్ స్కూల్లో చదువుకున్నట్టు కొంచెం ఇంగ్లీషు. అట్లా వేరే శోభకు ఉట్టిగా ఇంగ్లీష్ అంటారు కానీ నాకేం ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ మీడియం కాదు, తెలుగు మీడియం. అట్లా దేవుడే అన్ని నేర్పిస్తూ 28 years. ముఖ్యమైంది నాకు స్వర్ణ ఆంటీ ఒక కోచ్. ఆ చంద్రబాన్ చేజ్ ఆంటీ 2 బిడ్డలు. ఆ ఆంటీ కూడా బిఎడ్ టీచర్. చంద్రబాన్ చేజ్ ఆంటీ చాలా టాలెంట్ పర్సన్. ఆ ఆంటీ పాటలు కానీ స్టోరీ కానీ ఎట్లా చేసేదంటే అట్లా చెప్పేది ఆంటీ. ఆ ఆంటీ వాళ్ళ 2 బిడ్డలు. తర్వాత స్వర్ణ ఆంటీ సెంట్ పాయస్లో చేసేది. బీబీఎస్ లో నాకు పట్టుకుంది కదా, అక్కడ నుంచి ముత్తనాగం ఆంటీ నన్ను దొబ్బింది. నేనేం చదువులేను దాన్ని. శ్యామ్నగర్ లో లెక్క పెడితే అందరు వర్కింగ్ ఉమెన్ ఎక్సెప్ట్ మీ. 1-2 ఉండేటోళ్ళం. ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, చదువు కూడా లేదు ఆ రోజులు. అట్లాంటిది ముత్తనాగం చిన్నపిల్లలకు తీసుకోవచ్చు కదా అని ఇట్లా ఆంటీ దొబ్బింది. నన్ను లైన్ లో పోతుంటే పేరు ఇమ్మని నర్సరీ పిల్లలు తీసుకోవాలి బీబీఎస్ లో. అక్కడి నుంచి స్వర్ణ ఆంటీకి యాడ్ చేసి ఆంటీ బాగా రుద్ది నన్ను వాడుకుంది. స్వర్ణ ఆంటీకి నా పేరు పిలవడం ఇష్టము, కొట్టి తిట్టి అన్ని నేర్పించింది. ముసుగు లేకుండా వర్కింగ్ చేపిస్తాం కదా పిల్లలకు, హ్యాండ్ వర్క్ చేపిస్తాం. హ్యాండ్ వర్క్ లో కూడా ముసుగు లేకపోతే తిట్టేది ఆంటీ. ఇప్పుడు చాలా మంది మనం వేసుకోం ప్రార్థనలు ముసుగు కానీ చెప్తున్నా. అంత స్ట్రిక్ట్ గా ఆంటీ బాగా తరబేది ఇచ్చింది ఆంటీ. అట్లా ఇచ్చి తర్వాత స్కూల్ అట్లా నడిపి పిల్లలకు ఉద్యోగాలు దొరికాయి అన్నారు. కానీ వాళ్ళు ఒక పాప 1 సంవత్సరం, రెండో పాప 1 సంవత్సరం పెళ్లి కాకుండా చేశారు. పెళ్లి అయిపోయింది. పెళ్లి కాకముందు యూఎస్కి వెళ్ళలేదు పిల్లలు. స్టడీ వీసాలో వెళ్ళలేదు, జాబ్ వీసాలో వాళ్ళ హస్బెండ్ ఇష్టంతో పిల్లలు యూఎస్కి వెళ్ళారు. అంటే దేవుడు ఈ చిన్న పిల్లల దగ్గర మనం లాస్ అప్ లో చేస్తే కూడా దేవుడు వేరే దగ్గర నుంచి మనకు దేవుడు ఆశీర్వదిస్తాడు. అట్లా మమ్మల్ని ఆశీర్వదించాం. అంకుల్ కూడా గవర్నమెంట్ సర్వెంట్ కాబట్టి అంకుల్ దగ్గరికి అందరు టీచర్స్ సర్వీస్ బుక్లన్నీ ఈయన దగ్గరకు వచ్చాయి. ఆ సర్వీస్ బుక్ల కొరకు వాళ్ళు కూడా మాకు టీచర్స్ కూడా హెల్ప్ చేసేవాళ్ళు. అట్లా ఈయన ఆడిట్ లో బయట ఆఫీస్ పనులన్నీ ఆయన చూసుకోవడం, ఇంట్లో స్కూల్లో ఈ ప్రెమిసెస్ లో నేను చూసుకోవడం. కానీ భయంకరంగా తాగుబోతులు ఇచ్చుకోవడం చేసేసాడు. దేవుడే కాపాడేవాడు. ఎప్పుడు ఏ సమస్య రాలేదు. ఒక్క పాప పైన పడి దేవుని వల్ల బతికింది. ఆ పాప ముక్తి కొంచెం బ్లడ్ వచ్చింది. ఏమనుకుంటున్నామంటే అది కూడా దేవుడు పాఠం నేర్పిస్తాడు. ఈయన రిటైర్డ్ అవుతాడు, 2 లక్షలు ఎన్నో లక్షలు వస్తాయి. ఈయన అంటారు నేను పేదోళ్ళని పిలిచి మందిరంలో భోజనాలు చేస్తాను. నేనన్నా అందరూ మంచి బట్టలు వేసుకున్న వాళ్ళు వచ్చి పేదోళ్ళు పక్కన భోజనం కూర్చుంటారా? మీరు చేస్తారేమో చెయ్యండి, అది వేరేగా చేయండి, ఇది వేరేగా చేయండి. ఇట్లా మా ఇద్దరికి తర్క విరుకం. ఈ తర్క విరుకంలో ఆ పిల్ల పైనుంచి కింద పడ్డదా? అక్కడే పడ్డది. గోడ మీద వేసుకుంది, మీద గోడ వేసుకుంది. కొంచెం భయం అయిపోయింది. వ్యాన్ ఉంది, వ్యాన్ కాల్ చేస్తామని తాగేసి ఒక ఆయన వచ్చాడు, కిరసనాలు పట్టుకొని వచ్చాడు. ఇంకొక టీచర్ వాళ్ళ అమ్మ ఏం పిచ్చి అని ఆ వ్యాన్ ఏం చేసింది నిన్ను అని అట్లా ఆపేసి అట్లా అన్ని ప్రాబ్లం అన్ని ఆపి ఏమి కాకుండా కేసు కూడా కాకుండా కోర్టు కేసుకి వెళ్ళాము. ఏమని ప్రార్థన చేస్తున్నానంటే ప్రభువా నువ్వేం తప్పు చేయకుండా కోర్టుకి వెళ్ళావు, నేను తప్పే చేశాను. నేనేం చేస్తానంటే ఇంటర్వెల్లో పిల్లల్ని చూసుకోవాలి, టీచర్ని తీసుకొని బండి మీద మిరపకాయలు పట్టించుకోనికి గిరిని అడగడానికి పోయినా. ఈ వితిన్ 2 minutes లో పిల్ల పైన వేసుకుంది. ఆ పిల్ల ఇప్పుడు జాబ్ చేస్తుంది. గోడ మీద వేసుకొని రక్తం వచ్చింది. అప్పుడు వెంటనే ఇక్కడ తీసుకుంటే వాళ్ళు పట్టుకోదు. అపోలో హాస్పిటల్ అడ్మిట్ చేసేసినాం. నవజీవనం ఏదో రాసింది కదా, ఆక్సిజన్ ఏదో అంటారు. ఇప్పుడు అక్కడ కార్ఖానా దగ్గర హాస్పిటల్ అడ్మిట్ చేసినాం. ఈయన రిటైర్డ్ అయ్యారు, డబ్బులు వచ్చాయి కదా, ఏమి ప్రార్థన పెట్టుకోలే, భోజనాలు పెట్టుకోలేదు. అంటే దేవునికి ఇష్టం లేదు. ఆ పిల్ల మీద ఆ డబ్బులు ఖర్చు పెట్టాం. మా పిల్లలాగానే మేము చూసుకుంటామని పేరెంట్స్ ఒప్పించి కేసు వేస్తే కూడా కేసు అమ్మా బాగుందా
మరి ఏదన్నా ఫైర్ బ్రిగేడ్ అయితే చెట్లు ఉన్నాయా? జడ్జి ఈ రోజు చదివానమ్మ పేపర్లో, కొట్టేస్తున్నాను. ఫైన్ కూడా లేకుండా కేసు కొట్టేశాను. అదే దేవుని కృప. నేనేం ప్రార్థన చేసుకుంటాను, లాయర్ పెట్టుకోకుండా వితౌట్ లాయర్ ఒకటే రోజు ఒకటే జడ్జిమెంట్ లో కేసు ఎన్నో ఉంటాయి పాప చెప్పాలంటే, అట్లా కొట్టేశాను. ప్రభావ మేమైతే ఏది ఆశపడలేదు, ఆయన క్షమించి తప్పేదో చేశామని చెప్పి ఇంకా భోజనాలు పెట్టుకోలే, రిటైర్మెంట్ పెట్టుకోలే. దేవుని దయ వల్ల ఎబ్రోన్ సిస్టర్స్ అందరు లోపలికి వచ్చి ప్రార్థన చేశారు. ఏదో మళ్ళీ అది కూడా ఒక బీపీఎస్కి వచ్చారు. దేవుని దయ వల్ల వాళ్ళని తృప్తిపరిచి సంతోషపెట్టినాం. వాళ్ళ దీవెనలు, వాళ్ళ ప్రార్థనలు, నిలబడ్డారు, కూర్చొని కూడా జాగలేక నిలబడ్డారు. చిత్రక్క దినాలలో వాళ్ళు, విజయ పొడుగ్గా ఉన్న విజయ, అట్లా వాళ్ళందరూ ఉంటున్నారు ఆ రోజుల్లో. దేజాంటి అట్లా ప్రార్థనలు, అన్ని ప్రార్థనలు దేవుడు సంరక్షణ ఇస్తా వచ్చాడు. హెబ్రోన్కి అటాచ్ అయినా మేము ఇక్కడ చాలా పరిస్థితులు భయంకరంగా ఉన్నా కానీ దేవుడు ఎప్పుడు ఎన్నో కేసులున్నా ఏ కేసులో కూడా మమ్మల్ని ఇన్వాల్వ్ చేయలేదు. ప్రభు 30 years అయింది మేము వచ్చి. ఎందుకంటే ప్రభు కాపాడుతున్నాడు, నా గొప్పతనం కాదు, దేవుడు కాపాడుతున్నాడు. ఎక్కడ విట్నెస్ కానీ సేవకులకు మాత్రం సపోర్ట్ చేస్తున్నాడు. అమ్మా సేవకులకు ఆంటీ కూడా 5 సంవత్సరాలు ఉన్నారు, సపోర్ట్ చేస్తూ వచ్చారు సేవకులకు. అట్లా సేవకులు మాకు ప్రేమ, మా కొరకు ప్రార్థనలు. ఇంతవరకు క్షేమంగా ఉన్నాం. బ్రదర్ కూడా కొన్ని దినాల క్రితం కొంచెం బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది. దేవుడి దయ వల్ల ఏం చెప్పారంటే డాక్టర్లు కరెక్ట్ టైంకి తెచ్చారు. మీరు చాలా మంచి పని చేశారు, కరెక్ట్ రికగ్నైజ్ చేసి మెడిసిన్ అండర్ ట్రీట్మెంట్ 10 years అయింది, ఏ ప్రాబ్లం లేదు. వాటింగ్ ఎక్కువ చేసేస్తారు. అట్లా దేవుని కృపలో ప్రార్థనలల్లో అందరు ప్రార్థనలు, అందరు దీవెన పొందాలి అంతే. కానీ కొన్నిసార్లు ఉంటుంది అసూయ కూడా, ఇగ్నోర్ చేస్తా నేను. నా మీద అసూయ ఉంటుంది, ఎందుకంటే అన్ని బ్లెస్సింగ్సే ఉంటాయి కదా, ఎట్లుంటుంది అందరికి, అందుకని ఇగ్నోర్ చేస్తాను. అది కూడా ఇగ్నోర్, వాళ్ళు కూడా క్షమిస్తే అంటేనే నా ప్రార్థన దేవుడు వింటాడు. వాళ్ళకి క్షమించి ప్రభావ నా మీద అసూయ పడ్డా కానీ వాళ్ళకి క్షమించాలి, ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థన. నేను వాళ్ళ మీద కోపం పెట్టుకుంటే నా ప్రార్థన అది నా ఎక్స్పీరియన్స్. అట్లా దేవుడు 28 years 10th class వరకు తినలే ఉన్న దేవుని కృప, దేవుని కృప. 28 years 10th class. నిన్న 4 o'clock కి, ఈరోజు 5 o'clock లేచిండ్రు. మార్నింగ్ అంతా చేసిండ్రు, వంటలు చేసిండ్రు. తండ్రి ఆకాశం దేవుడు తండ్రి తండ్రి కలుగుతండి ప్రతి బిడ్డలు తండ్రి కొన్ని సువార్తను ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములు చెప్పిన దేవుడు ఉన్నావు తండ్రి. బిడ్డలు ప్రయాసపడుతుండగా తండ్రి మీ ప్రయాసం వ్యక్తం చేయకుండా తండ్రి ప్రతి ఒక్కడికి తండ్రి మరొక రాజ్యములకు వారికి స్థానం కానీ దయచేసి పెట్టుకుంటాం తండ్రి. ఈ రీతిగా తండ్రి స్వార్థలో పాల్గొన్న బిడ్డలందరికీ ఇంకా స్కూల్కి వచ్చినందుకు స్తోత్రం తెలుస్తున్నాను తండ్రి. మీరు గొప్ప కార్యం తెలుస్తున్నాం, గొప్ప దేవుడు ఉన్నావు తండ్రి. మీరు మమ్మల్ని ఎంతో కాపాడుతున్న మహా గొప్ప దేవుడు ఉన్నావు తండ్రి. ప్రతి విషయంలో తండ్రి నెమ్మదిని, సమాధానం, శక్తిని, బలం, ఆరోగ్యం తెచ్చిస్తున్నా మహా గొప్ప దేవుడు ఉన్నావు తండ్రి. ఈ రీతిగా నిన్ను పూజించి బిడ్డగా నీ కృపను దయచేసి నీ ఎదురు మేము పాపం చేయకుండా నీ యొక్క వాక్యమును మా హృదయంలో దాచుకుంటూ నేను కృపను దయచేస్తా గొప్ప దేవుడు అవుతావు తండ్రి. కీర్తన 119:11 వచనం తండ్రి, నా జీవితంలో మీరు గొప్ప కార్యం జరిగిస్తున్నా గొప్ప దేవుడు ఉన్నావు తండ్రి. ఆ వాక్యం ద్వారా తండ్రి నేను దేవుని యొక్క భయమును, భీతిని కలిగి తండ్రి చెడును అసహించుకునే బిడ్డగా, పాపను దూరంగా పారిపోయే బిడ్డగా నీ కృపను దయచేసిన గొప్ప దేవుడు ఉన్నావు తండ్రి. ఆ రీతిగా తండ్రి ఈ లోకంలో జీవించే వ్యక్తిగా నీ కృపను దయచేసిన గొప్ప దేవుడు ఉన్నావు తండ్రి. నీ నామాన్ని గణపరచు బిడ్డగా నీ కృపను దయచేసిన గొప్ప దేవుడు ఉన్నావు తండ్రి. నన్ను గణపరచు వారిని గణపరుస్తుందని చెప్పిన దేవుడు ఉన్నావు తండ్రి. ఆ రీతిగా తండ్రి మిమ్మల్ని తండ్రి ఈ స్కూల్లో కూడా తండ్రి ప్రతి దినం తండ్రి గణపరిచే రీతిగా మీ యొక్క పాటలు మాట్లాడగా, మీ యొక్క వాక్యం చెప్పి బిడ్డగా మీ కృపను దయచేసిన గొప్ప దేవుడు ఉన్నావు తండ్రి. ఈ రీతిగా తండ్రి మేమందరము నేను భయభక్తులు కలిగి లోపల జీవించే వారిగా నీ కృపను వారికి దయచేయమని పెట్టుకుంటాం తండ్రి. నీ సన్నిధి మా తోడును మాకు ఇచ్చిన తండ్రి త్వరను జ్ఞాపకం చేస్తుంది, జ్ఞాపకం చేస్తుంది, సెలవు టీచర్లు జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి. ఈ రీతిగా తండ్రి సువార్తను ఆయా ప్రాంతాలకు వెళ్ళి తండ్రి మీ యొక్క సువార్తను ప్రకటించడం తండ్రి వర్తిస్తున్నాం. ఆ యొక్క ఇష్టంగా వేరే చూస్తాం తండ్రి. రాజేశ్వర వారు కూడా తండ్రి ఎంత సహాయంతో తండ్రి వెహికల్ పంపితండి ఆయా ప్రాంతాలకు తండ్రి తీసుకువెళ్తున్న బిడ్డైనా తండ్రి తండ్రి ఎబ్రోన్లో తండ్రి సమాధానం బిడ్డగారి కృపను దయచేసిన గొప్ప దేవుడు తండ్రి పశు గారిని ఇంత ప్రకారం నడుచుకునే కృపను దయచేసిన గొప్ప దేవుడు ఉన్నారు తండ్రి. పశు గారు చూసినటువంటి ఆ మార్గంలో తండ్రి హెబ్రోన్ వెళ్ళటకు తండ్రి ఐక్యత, సమాధానం కలిగి తండ్రి సహోదరులు ఐక్యత కలిగి జీవించడం ఎంతో మేలు మనోహరం చెప్పిన దేవుడు ఉన్నారు తండ్రి. 2:33 ప్రకారం తండ్రి ఆ రీతిగా మేము ఐక్యత, సమాధానం కలిగి భేదములు సృష్టించే వారిగా మేము ఉండకూడదు తండ్రి. అందరూ ఐక్యత కలిగి తండ్రి మా శత్రువుల కొరకు ప్రేమించే వారిగా నీ కృపను మాకు దయచి విడికొట్టాం తండ్రి. ఈ రీతిగా తండ్రి మేము పాపమును మా తండ్రి హృదయంలో లక్ష్యం మా యొక్క
ప్రార్థన వినని చెప్పిన దేవుడు నా తండ్రి కనుక తండ్రి మేము దాన్ని పాపలకు దూరంగా ఉండే బిడ్డలుగా తండ్రి కృపను దయచేసి నీ పరిస్థితులతో మేము ఈ లోకంలో జీవించేట్టుగా నీ కృపను దయచేసిన గొప్ప దేవునికి ఎలా స్తోత్రం తెలుసు ఈ కొద్ది వినపంలో తిరిగి నా నేర్పిస్తున్నామన్నా అంతితో ప్రతిరాడు పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనము ఉత్సాహించములు చేసెనని మనము ఉత్సాహించెదము. ప్రభు గొప్ప మేలుల. ఫిలిపా, ఓ ప్రేజ్ లార్డ్ ఫిలిప్, ప్రేజ్ ద లార్డ్. గుడ్ క్యూటీస్, సూపర్ ఉన్నారు పిల్లగాళ్ళు. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ టీచర్. ఈ చెట్ ఆ చెట్ ఆ చెట్ ఈ చెట్ అని అంటుంటారు. సూపర్. రాంగ్ టీవీ ప్లే స్కూల్ అని అన్ని ఉన్నాయి అంకుల్. ప్లే స్కూల్ ఇవి కదా. అవును అంకుల్. అదే ఇక్కడ ప్లేగా పిల్లలకే ఇవి సూపర్ ఉన్నాయి అంకుల్. అంకుల్ నెరవేర్చినాడు స్కూల్ పెట్టాలని దేవుడి కృపతోటి. నైస్ అంకుల్. చుట్టూ చెట్లు కూడా ఉన్నాయి కదా. పద. థ్యాంక్స్ అంకుల్.